షర్మిల ఈరోజు కాంగ్రెస్లో చేరింది. ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. వైసీపీ నుంచే ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది. ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది 1% కూడా ఓట్లేనటువంటి పార్టీ. ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 తప్పులు. ఒకటి, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1% ఓటింగ్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా, షేర్ పెరగాలన్నా, సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. తప్పు చేశాను, మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము, నిన్ను జైల్లో పెట్టాము, ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. 2, ఈ రాష్ట్రానికి తలా తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాము. ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాము. అసమర్థులం, సుంటలం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి. పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా క్షమిస్తాడు, ఏమన్నా 4 ఓట్లు పడతాయేమో. కానీ అలా కాకుండా ఆ నాయకులను తెచ్చాం, ఈ నాయకులను తెచ్చాం, ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వనగూడేది ఏమీ లేదు, మాగూడేది ఏమీ లేదు.